హాయ్ హలో అండి అందరికీ. సో నా చిన్ని మినీ వీడియో ఏంటంటే, మా పాప బర్త్డే అప్పుడు మా పాపని మేమంతా రెస్టారెంట్కి పార్క్ వెళ్ళామండి. ఆ వీడియోనే సెకండ్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. అవునండి, అందరిని ఒక విషయం అడగాలి. ఓన్లీ షార్ట్ వీడియోసే చూస్తున్నారు, లాంగ్ వీడియోస్ కూడా చూడట్లేదు. సబ్స్క్రైబ్ చేస్తున్నారు, ఓన్లీ షార్ట్ వీడియోస్ ఒకటే చూస్తున్నారు కొంతమంది అయితే ఎవరు చూడట్లేదు. సో నేను కూడా మీ యూట్యూబ్ ఫ్రెండ్స్నే కదా, నేనైతే మిమ్మల్ని అందరినీ యూట్యూబ్ ఫ్యామిలీ, యూట్యూబ్ ఫ్రెండ్సే అనుకుంటున్నారు. కొంతమంది అయితే నాకు బాగా సపోర్ట్ చేస్తున్నారు, ఇది చేంజ్ చేసుకో, అది చేంజ్ చేసుకో, ఎక్స్ప్రెషన్స్ కొద్దిగా అనేసి. చెల్లెళ్ళు, అక్కలు కొంతమంది పరిచయం అయ్యారు. వాళ్ళందరి సపోర్ట్ అయితే నాకు ఉంది. అలాగనే ఇంకా కొంతమంది సపోర్ట్ కూడా కోరుకుంటున్నాను. షార్ట్ వీడియోసే కాదండి, లాంగ్ వీడియోస్ కూడా చూడండి. ఎట్లయినా యూట్యూబ్ ఫ్రెండ్సే కదా. బేసిక్గా అన్ని బంధాలను దేవుడు డిసైడ్ చేసి మనల్ని భూమిపైకి పంపిస్తారనమాట. సో మన చేతిలో ఉండేది ఓన్లీ ఫ్రెండ్షిప్. అంటే మనకు నచ్చినది మనమే సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట స్నేహబంధాన్ని. అది ఎలా ఏమి అనుకోకుండా జరగచ్చు మళ్ళీ లేదంటే మనము వాళ్ళతో జర్నీ చేసిన తర్వాత అవ్వచ్చు. ఎలాగైనా సరే ఫ్రెండ్షిప్ అనేది మన చేతిలోనే ఉంటుంది. దాన్ని మనము జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలి. సో నేనైతే యూట్యూబ్లో అడుగుపెట్టినప్పటి నుంచి యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్ అయ్యాను అనుకుంటున్నాను. యూట్యూబ్లో చాలామందికి ఒక అక్కగానో, చెల్లెలుగానో, లేదంటే కానీ ఒక ఫ్రెండ్ లాగా మీ అందరి ఆదరణ పొందాలనుకుంటున్నాను. సో అందుకనే నా లాంగ్ వీడియోస్ కూడా చూడండి, ఓకేనా ఫ్రెండ్స్. ఇలాగనే సపోర్ట్ చేస్తూ ఉండండి, మీ సపోర్ట్ ఎప్పటికీ నాకు ఉండాలి. రెస్టారెంట్కి పిలుచుకెళ్ళానండి, పాపకి ఫిష్ కర్రీ అంటే చాలా ఇష్టం అనమాట. అందుకే ఫిష్ కర్రీ, చికెన్ బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను. యాక్చువల్గా తన బర్త్డే అప్పుడు నా దగ్గర మనీ అయితే లేదు, కానీ నేను దాన్ని అరేంజ్మెంట్ చేసుకొని, వీళ్ళ సంతోషమే నాకు ఇంపార్టెంట్ కాబట్టి అరేంజ్మెంట్ చేసుకొని వాళ్ళని రెస్టారెంట్కి పిలుచుకొని వెళ్ళి తినిపించి తర్వాత పార్క్కి అయితే వెళ్ళామన్నమాట. అంటే బేసిక్గా అందరికి టైంకి డబ్బులు ఉండాలని ఉండదండి, కొన్ని సిచ్యువేషన్స్లో ఉండవు. నాకు తెలిసినంత వరకు మన లైఫ్లో చిన్న చిన్న మూమెంట్స్, హ్యాపీ మూమెంట్స్ని ఎప్పుడు చేజార్చుకోకూడదు. అది సరైన సిచ్యువేషన్ కోసం వెయిట్ చేయాలి. ఇంకొకరు వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, అందుకే వాళ్ళు టూర్లకు వెళ్తున్నారు, అందుకే వాళ్ళు పుణ్యక్షేత్రాలకు వెళ్తున్నారు, అందుకే రెస్టారెంట్కి, అందుకే సినిమాకి వెళ్తున్నారు అంటారు. లేదండి, మన టైంను మనమే సేవ్ చేసుకోవాలి. మన మనీని మనమే సేవ్ చేసుకొని మన లైఫ్ను మనమే హ్యాపీ మూమెంట్స్ని మన లైఫ్లో చేర్చుకోవాలి. అది మనీ ఇంపార్టెంట్ కాదు, మనం ఆలోచించే పద్ధతిని బట్టి ఉంటుంది. నిజంగా వాళ్ళ దగ్గర మనీ ఉంది, వాళ్ళు వెళ్తారు ఎక్కడికైనా అంటే, వాళ్ళు వెళ్ళి రిలాక్స్ అయ్యి వస్తారండి. వాళ్ళకు తగ్గట్టు ప్రాబ్లమ్స్ అయ్యి మనకు తగ్గట్టు ప్రాబ్లమ్స్ ఉంటాయి. నేను చెప్పేది ఏంటంటే, ఈ చిన్ని లైఫ్ని హ్యాపీ మూమెంట్స్తో నింపుకొని హ్యాపీగా ఉందామని చెప్తున్నానండి. బీ హ్యాపీ, కీప్ స్మైలింగ్.